ఇప్పుడు గనక చూస్తే మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ విషయానికి వస్తే అవును. పేపర్ తీసుకొని ప్రతి అంశానికి సంబంధించి చెప్పారు. అండ్ సంతోషించాల్సిన విషయం ఏంటంటే వారి తండ్రి గారు ఆయన అన్నారు మా నాయన అని చెప్పేసి ప్రేమపూర్వకంగా చెప్పి 2004 నుంచి 9 మధ్య ఏమేమి వచ్చినాయి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎలాగే ఇన్వెస్ట్మెంట్స్ ఎలా పెరిగినాయి, ఇక్కడ నుంచి ఆ ఉత్పత్తులు ఎట్లా పెరిగినాయి, రెవెన్యూ ఎట్లా జనరేట్ అయింది అంత చెప్పుకుంటూ వచ్చారు. అండ్ హీ హాస్ గివెన్ క్రెడిట్ టు ఆల్ ద చీఫ్ మినిస్టర్స్ అండి. ఆయన ఒక రాజశేఖర రెడ్డి గారి అందరికి ఇచ్చారు, ఇంక్లూడింగ్ రోషే గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత కేసీఆర్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారి హయాంలో 187 కోట్ల ఉత్పత్తులు, ఇప్పుడు అవును. అది 2 లక్షల కోట్లకి వెళ్ళింది. సో ఈ క్రెడిట్ ఒక్కళ్ళు మనం దామోదరం సంజీవయ్య గారి దగ్గర మొదలెట్టాలండి. సంస్కరణ అని మొదలెడితే విద్యాపరంగా సంస్కరణ మొదలెట్టింది. ఆ పెద్ద మనిషిని మనం తలుచుకోం, ఆ పెద్ద మనిషి పేరు మనం ఎక్కడ పెట్టుకోం. ఆయన్ని విస్మరిస్తాం, జనార్దన్ రెడ్డిని విస్మరిస్తాం, పివి గారిని విస్మరిస్తాం. పివి గారు అక్కడ ఆ సందర్భం రోజు కాదండి, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. పివి నరసింహారావు గారి అంతటి గొప్ప మేధావి మన తెలుగువాడైనందుకు నేను గర్వపడతానండి. అంతటి గొప్ప మేధావి, అంత గొప్ప విద్యావేత్త, 15-16 భాషలు అనర్గళంగా మాట్లాడగలిగే గొప్ప మేధస్సు కల వ్యక్తి 1973లో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ చీఫ్ మినిస్టర్ అయ్యారండి మన స్టేట్ కి. హీ వాజ్ ద చీఫ్ మినిస్టర్ దెన్. అండ్ మీకు గుర్తుంటే తెలుగుదేశం పార్టీ పెట్టక మునుపే ఇందిరాగాంధీ గారు మన రాష్ట్రంలోని మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. మన తెలుగువాడైన నీలం సంజీవరెడ్డి గారు 1977లోనో 78లోనో, అంటే ఆ పూర్వమే భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేశారు, ప్రథమ పౌరుడిగా. ఇంత చరిత్ర కలిగిన మన గురించి అప్పుడు ఇంత డబ్బాలు కొట్టుకోవాలని తెలియదండి. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని రామారావు గారు నిలబెట్టారని ఒక నినాదం తీసుకొని వీళ్ళు వెళ్ళిపోయారు. అంటే అంతకుముందు తెలుగు వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళినట్టండి? మర్రి చెన్నారెడ్డి గారు, పివి నరసింహారావు గారు, జలగం వెంగళరావు గారు. అసలు కాదండి, అప్పుడు రెడ్డి కాంగ్రెస్ అని ఎందుకనే వాళ్ళంటే అప్పుడు ఆ కాంగ్రెస్ లో విభేదాల వల్ల జాతీయ అధ్యక్షులయ్యారు కాసు బ్రహ్మారెడ్డి గారు. జాతీయ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులయ్యారండి. అప్పుడు అది రెడ్డి కాంగ్రెస్, అది యాక్చువల్ పేరు రెడ్డి కాంగ్రెస్ కాదు. రెడ్డి గారు దానికి అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి రెడ్డి కాంగ్రెస్ అన్నారు. అంతే. ఇందిరాగాంధీనే సవాల్ చేసి అయ్యారు ఆయన. ఇంతమంది తెలుగు వాళ్ళు మన తెలుగు కీర్తిని జాతీయ స్థాయిలో వాళ్ళు రెపరెపలాడిస్తే వాళ్ళంతా ఎక్కడికి పోయారండి? రామారావు గారు వచ్చారు, ఓకే నేను కాదను, రామారావు గారు చేసిండ్రు. కానీ రామారావు గారు ముందుకు తెలుగు వాళ్ళే తెలియదు అంటే ఇంక వీళ్ళంతా ఎవరండి? అసలు ఆంధ్రప్రదేశ్ లో ఇందిరాగాంధీ గారు ఎంపీగా పోటీ చేశారు. ఏమంటే అప్పుడు ఇంత డబ్బాలు కొట్టే వాళ్ళు కాదండి. ఇంత గఫాలు కొట్టుకొని పత్రికలు లేకపోతే మీడియా అన్నది ఒక వర్గానికి కొమ్ము కాస్తూ ఇంత నీచంగా 24 గంటలు డిబేట్ పెట్టి ఇట్లా ఊదర కొట్టేది కాదు. కాబట్టి ప్రజలకు అంతగా తెలియదు. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము క్లియర్ గా చెప్తున్నాం, ఎవరికి ఇవ్వాల్సిన క్రెడిట్ వాళ్ళకి ఇస్తామండి. కానీ పచ్చ మీడియా ఏకైక అజెండా చంద్రబాబు ఏమి జరిగినా ఆయనకే క్రెడిట్. ఇప్పుడు నెక్స్ట్ లోకేష్. ఇంత దరిద్రంగా దగుల్బాజీ మీడియా ఎక్కడున్నది? ఈవెన్ నౌ ఈ రోజుకండి ఐటీ ఎక్స్పోర్ట్స్ లో నెంబర్ 1 కర్ణాటక, బెంగళూరు సిటీ. వెరీ ట్రూ. వాళ్ళు ప్రభుత్వాలు మారుతుంటాయి కానీ ఇప్పుడు ఒకసారి బీజేపీ వస్తుంది, ఒకసారి కాంగ్రెస్, ఒకసారి బీజేపీ, ఒకసారి జేడీఎస్ కూడా, కుమారస్వామి గారు కూడా ముఖ్యమంత్రి. కానీ ఆ పరిశ్రమ అలా వెళ్తూనే ఉంది, అది అభివృద్ధి చెందుతూనే ఉంది. అంటే దట్స్ బియాండ్ పాలిటిక్స్. బికాస్ ప్రజల కృషి, ఒక పొలిటికల్ సపోర్ట్ ఉంటుంది, అనుమతులు ఇవ్వడము, పర్మిషన్స్ లేకపోతే అట్రాక్ట్ చేయడం, ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ ఏ ఒక్కరితో క్రెడిట్ కాదు. దట్ క్రెడిట్ గోస్ టు బెంగళూరు సిటీ అండ్ ద హార్డ్ వర్కింగ్ పీపుల్. కానీ ఇక్కడికి వచ్చే లోపల కోటు డబ్బా కోటు చంద్రం. ఇప్పుడు ఒకటండి, నేను కోలార్లో చదివేటప్పుడు 1999, 2001 ఆ టైంలో మన ఓల్వో కోలార్కి బెంగళూరుకి మధ్యలో ఓల్వో స్టార్ట్ అయిందండి. ఎందుకంటే నేను ఎప్పుడు బెంగళూరుకి వెళ్ళేటప్పుడు ఆ ఓల్వో ఫ్యాక్టరీ నేను చూసేవాడిని. అప్పుడే 99, 2000, 2001లో స్టార్ట్ అయింది. ఇప్పుడు కర్ణాటకలో ఓల్వో తెచ్చారంటే మీరు తక్కువ ఎవరు తెచ్చారంటే మీరు చెప్పగలరండి? అదే ఆంధ్రప్రదేశ్ లో కియా అంటే ఇంకా కోటు కియా చేసి వృత్తి. ఇప్పుడు ఓల్వో కూడా మన రాష్ట్రానికి రావాల్సిందే. ఆ రోజు చంద్రబాబు నాయుడు 95 నుంచి 2004లో మధ్యలో ముఖ్యమంత్రిగా ఉండి ఏవో చేసి వాళ్ళకు నచ్చక వాళ్ళు కర్ణాటకకి వెళ్ళారండి ఓల్వో వాళ్ళు. లేకపోతే మన రాష్ట్రానికి రావాల్సిందే. ఎంతమందికి తెలుసు? ఓల్వో చెప్పాలి. ఇవాళ అవసరం వచ్చిందండి. మనం చెప్పుకోవద్దు అనేది ఏంటంటే ఓల్డ్ థియరీ, చెప్పుకొని తీరాల్సిన అవసరం ఉంది. లేకపోతే మీకు ఆఫ్రికన్ ప్రావర్బ్ మీకు తెలిసిందే చెప్తాను. ఇఫ్ లయన్ సిట్స్ ఆన్ ఇట్స్ చైర్ అండ్ థింగ్స్
సిన్స్ ఐఎమ్ ద రూలర్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, ది హంటర్ విల్ ఎంటర్ అండ్ షూట్ ఎవ్రీ యానిమల్ అని. వాడు హీరో అవుతాడు అక్కడ. ఇక్కడ సింహం ఖచ్చితంగా. ఎవరో హంటర్ ఎవరో నేను వేరే చెప్పను, మీకు తెలుసు. సో సింహం I agree. అవసరం I agree వచ్చినప్పుడు with you బయటకు అండి. వచ్చి చెప్పాలి. ఇవాళ చెప్పి తీరాల్సిన అవసరం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. చెప్పకపోతే హంటర్ హీరో అయిపోతాడు. ఖచ్చితంగా అండి. ఐ అగ్రీ విత్ యూ టోటల్లీ 100%. దాంట్లో ఎటువంటి డౌట్ లేదండి. అందులోనూ మనం ప్రజలే అర్థం చేసుకుంటారని పొజిషన్ లో మనం ఉండి వాళ్ళు 1000 ఇంతలు డబ్బా కొట్టేటప్పుడు మనం కూడా కొంచెమన్నా పైకి వచ్చి చెప్తే తప్పితే ప్రజలు అబద్ధాలను నిజం అనుకునే ఆస్కారం ఉందండి. 100% ఉంది. నేను ఐ అగ్రీ విత్ యూ. దాంట్లో ఎటువంటి అనుమానాలు లేవు. సో ఆ దిశగా కొంత మార్పు వస్తే వి హావ్ టు వెల్కమ్. తర్వాత తప్పకుండా అండి. క్రైస్తవ ఎందుకంటే క్రైస్తవ ఇంకా కొంచెం ముఖ్యమంత్రి టైం జగన్మోహన్ పట్టచ్చండి. రెడ్డి 2-3 years. ఆ, చెప్పండి. కానీ ఇప్పుడు కొబ్బరికాయ కొడితే 2-3 years కి అందుకుంటాం మనం, అది నేనేది